తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. పిల్లలు, మీరు ఎప్పుడైనా మీ రూపం నచ్చక బాధపడ్డారా? లేదా మరెవరిలా అయితే బాగుంటుందో అని కలలు కన్నారా? ఒకప్పుడు ఓ అడవిలో ఉండే గుడ్లగూబ మాత్రం అచ్చంగా అలానే అనిపించుకున్నదంట. ఆమెకేం నచ్చలేదు అంటే తన రెక్కల రంగు, తన పెద్ద పెద్ద కళ్ళు కూడా. అలాంటి గుడ్లగూబ ఒకరోజు నెమలిని చూసి ఆశ్చర్యపోయింది. రంగురంగుల రెక్కలు, అందమైన నాట్యం, నెమలిలా మారాలనుకుంది. కానీ పిల్లలు, నిజంగా నెమలిలా మారగలిగిందా? లేకపోతే ఆ గుడ్లగూబ తన లోపలే ఒక ఆనందాన్ని కనుగొందా? ఇప్పుడు మనం తెలుసుకుందాం మన కథలో. గుడ్లగూబకు నచ్చిన నెమలి రెక్కలు కథ మొదలు పెడదామా? అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షపు రంధ్రంలో ఓ చిన్న గుడ్లగూబ ఉండేది. ఆమె పేరు గమగమ. గమగమ రాత్రిపూటే బయటకు వచ్చేది. పెద్ద కళ్ళు, గోధుమ రెక్కలు, చాలా తెలివైన పక్షి. కానీ ఒక విషయం, ఆమెకు తన రూపం అస్సలు నచ్చేది కాదు. అయ్యో, నా రెక్కలు చీరలా రంగురంగులుగా ఉండాలి, నా కళ్ళు చిన్నవిగా ఉండాలి అని ప్రతిరోజు బాధపడేది. ఒకరోజు ఉదయం సూర్యుడు ఎగిసే సమయంలో గమగమ దూరంగా ఒక అందమైన నెమలిని చూసింది. పేరు మయూర. ఆ నెమలి రంగురంగుల రెక్కలతో నాట్యం చేస్తూ ముచ్చటగా ఉంది. గమగమ అబ్బరపడిపోయింది. నాకు అలాంటి రెక్కలు ఉంటే ఎంత బాగుంటుందో అని కలలు కంటూ మయూర దగ్గరకు వెళ్ళింది. మయూర మృదువుగా నవ్వింది. గమగమ, నువ్వు ఎలా ఉన్నా అలా చాలా అందంగా ఉన్నావు. కానీ నువ్వు నిజంగా ప్రయత్నించాలంటే పువ్వులతో రంగురంగుల రెక్కలు తయారు చేసుకో అంటుంది. గమగమ పట్టుదలతో రంగురంగుల పువ్వులు, ఆకులు చుట్టుకొని తన రెక్కలను అలంకరించుకుంటుంది. అప్పుడు ఆమె నెమలిలా మారిపోయింది. చూడు చూడు, నేనింకా అందంగా ఉన్నాను అంటూ అడవిలోకి నాట్యం చేస్తూ వచ్చేసింది. కానీ అడవిలోని ఇతర పక్షులు ఆమెను చూసి భయపడ్డాయి. ఇది ఎవరు? నెమలిలా ఉంది కానీ రాత్రిపూట చీకట్లో తిరుగుతుంది అంటూ గందరగోళంగా అయిపోయారు. గమగమ బాధపడింది. అందంగా ఉండాలనుకున్నాను, కానీ అందరూ నన్ను గుర్తించడమే లేదు అంటూ బాధపడింది. ఆమె తన నకిలీ రెక్కలు తొలగించి మళ్ళీ తన అసలైన రూపంలోకి వచ్చింది. నదిలో తన ప్రతిబింబం చూసి తనకే నవ్వొచ్చింది. ఇది నేను గమగమ. నేను ఎలాగైతే ఉన్నానో అలా నేనింకా అందంగా ఉన్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నుంచి గమగమ పిల్లలతో తన కథ చెబుతూ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో అలా ఉన్న దాంట్లోనే అందం ఉంది. మీరు కావడం గొప్ప విషయం. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఇతరుల్లా కాకుండా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత ఉంది. నీవే నీ శక్తి.